కుంభరాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు కొన్ని మంచి ఫలితాలు గోచరిస్తోంది. జన్మరాశిలో రాహు అంత బలంగా లేరు. సప్తమాధిపతి రవి దశమంలో బలంగానే ఉన్నారు. దశమంలో కుజుడు శుక్రుడు బుధుడితో కలిసి ఉన్నారు. నూతన వ్యాపారం ప్రారంభించిన వాళ్ళకి ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. వ్యాపారం చక్కగా ప్రారంభించవచ్చు. వ్యాపారం కలుసుబాటుతనం ఉంటుంది. అయితే వ్యాపారం ప్రారంభించేప్పుడు భాగస్వామ్య వ్యాపారం కాకుండా సొంతంగా మీరు వ్యాపారం చేసుకోవడం చెప్పదగిన సూచన. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడి విహారయాత్రలు దైవ దర్శనం చేసుకుంటారు. ఏదైనా సరే మనం బాగుండాలి, 10 మంది బాగుండాలి అనే కోరిక ఉండదు. నేనే బాగుండాలి, నాకే బాగుండాలి అనే భావంతో ఉంటారు. ఎప్పుడైనా సరే నలుగురితో పాటు ఉంటేనే మనకు ఒక స్థాయిని తెచ్చిపెడుతుంది. డబ్బు ఇవాళ కాదు రేపు సంపాదిస్తారు, కానీ బంధువర్గం కావచ్చు, జనాలను కావచ్చు, ఒకసారి పేరు పోతే మళ్ళీ తెచ్చుకోలేం. కాబట్టి ఇటువంటి విషయాల్లో బంధువర్గం కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, దూరం పెట్టకుండా ఉండడం అనేది చెప్పదగినది. నలుగురితో పాటు కలిసిమెలిసి ఉండడం చెప్పదగిన సూచన. దుర్వ్యసనాలకి బానిస కాకుండా ఉండడం ఇంకొకటి చెప్పదగిన విషయం. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి కలిసి వస్తాయి. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా లేవు. సప్తమంలో కేతు బలంగా ఉన్నారు. మీ తెలివితేటలతోటి 10 మందిని మెప్పించగలరు. పంచమాధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు. వృత్తిలో ఇది సాధించాలి అన్న భావన ఎప్పుడైతే ఉందో అది నెరవేరుతుంది. ఆ తపన ఉండాలి. ఆ తపన అనేది మీకు మీరుగానే తెచ్చుకోవాలి. జాతక ప్రభావం కొద్దిగా ఉంటే మిగతా ప్రభావంతో మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది చెయ్యాలి, నేను చెందాలి అన్న భావన ఏదైతే ఉందో అది మీకు వచ్చిన రోజున మీరు తప్పకుండా చేయగలుగుతారు. ప్రస్తుతం నడుస్తున్న దశలో ఏడు నడుసని ద్వితీయంలో ఉంది. మెయిన్ రాశిలో కుటుంబ పరంగా అంత బాగోలేదు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఫైనాన్స్ పరంగా కూడా. కాబట్టి సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, CA ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు జాగ్రత్త వహించడం. జాగ్రత్త అంటే కాన్సన్ట్రేషన్ పెట్టడం. అలాగే దైవ దర్శనాలు చేసుకోవడం కూడా చెప్పదగిన సూచన. శనికి తైలాభిషేకాలు చేసి అఘోరపాశుపతి హోమం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే ఆరోగ్యం సహకరించదు. బంధుమిత్రులతోటి విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఏదో రకంగా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. మనం బాగున్నా వారు ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారు అనే భావన ఎక్కువగా ఉంటుంది. అయితే జనాల్ని కలుపుకుని ముందుకెళ్ళడం అనేది చెప్పదగినది. ఏ చిన్న విషయమైనా సరే నలుగురితో పాటు చర్చించి ముందుకెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం పఠించండి. అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బడిగినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.